ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నానే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 66వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తెలియచేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట. దేవుడట ఆయన ప్రార్థనని త్రోసివేయలేదట. తన దగ్గర నుండి దేవుడు తన కృపని దూరం చేయలేదట. దేవుడు స్తుతించబడునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సిన పని ఏంటి అనంటే ప్రార్థన. ప్రార్థన చాలా మంది ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రోజు మొత్తం ప్రతి దానికోసం సమయాన్ని కేటాయిస్తారు, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం ప్రజలకి తీరిక ఉండదు. చాలా బిజీగా ఉంటారు. పొద్దున్నే లేవాలి, కార్యక్రమాలు ముగించుకోవాలి, చక్కగా క్యారేజ్ సిద్ధం చేసుకోవాలి. ఎవరి పనులకు వాళ్ళకు, ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు, స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళు అలా చక్కగా వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడుకో వచ్చి మరలా అంతా శుభ్రం చేసుకొని పడుకొని చక్కగా రెస్ట్ తీసుకొని వంట వండుకుంటారు. వాళ్ళకి కావాల్సిందంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళాలంటే వెళ్తారు, ఎవరికైనా హాస్పిటల్లో చూపించాలంటే చూపిస్తారు, కావాల్సిన వర్క్లన్నీ ఫినిష్ చేసుకుంటారు, అన్నీ ఫోన్ చూసుకుంటారు, వీడియోలు చూస్తారు, అన్నీ చేస్తారు, అన్నిటికీ సమయం పెడతారు. కానీ ప్రజలు ప్రార్థన చేయటానికి సమయం పెట్టలేరు. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చింది ఏంటి అంటే సమయం. 24 గంటల సమయం ప్రతి మనిషికి. పేదవాళ్ళైనా, ధనికులైనా, పేరుగాంచిన వాళ్ళైనా, పేరు లేనటువంటి వాళ్ళైనా, ఆస్తిపాస్తులున్నా లేకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే వాళ్ళకి అంతా సమానంగా దేవుడిచ్చింది ఏంటి అంటే సమయమే. అది 24 గంటలు. ఆ 24 గంటల సమయంలో మనం మాట్లాడుకున్నట్టు అన్నిటి కోసం మనిషి సమయాన్ని వెచ్చిస్తాడు, కానీ ప్రార్థన కోసం ఇది ప్రార్థన సమయం అని ఎవరు కూడా పెట్టుకోవట్లేదు. ఈ ఉదయకాలం ఈ సందర్భంలో ఈ పాయింట్ దగ్గర ఆగి ఒక మంచి మాటను తెలియచేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఉండాలి అనట్లేదు, ప్రార్థనే ప్రాణంగా ఊపిరిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ప్రార్థన అనేది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలు చూడగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుని హస్తాన్ని గమనించగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలని పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా ఏమీ లేని మనకి సమస్తం కూడా సమకూర్చబడేటట్టుగా చేసుకోగలుగుతాం. ఎందుకంటే ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రతి విషయాన్ని, ప్రతి బాధని, ప్రతి అవసరాన్ని, ప్రతి కష్టాన్ని ప్రభువు దగ్గర కనుక మనం చెప్పుకోగలిగితే, దేవుని దగ్గర కనుక మనం తెలియచేయగలిగితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనని వింటాడు. కీర్తనకారుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థనని త్రోసివేసే దేవుడు కాదు, అంగీకరించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 65వ కీర్తన 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు అని. హల్లెలూయా. 65:2 వచనంలో మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రతి వ్యక్తి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు, త్రోసివేసే దేవుడు కాదు. ఎవరైనా సరే, క్రైస్తవులైనా, క్రైస్తవులు కాని వారైనా, దేవుని నమ్ముకున్న వారైనా, నమ్ముకోని వారైనా సరే, వాళ్ళు దేవునిని అడిగితే చాలు, యేసయ్యా ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి అని అడిగితే చాలు, తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో కార్యాలని జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుని సహాయాన్ని ఎప్పటికీ కూడా చూడలేం. కీర్తనకారుడు ఆ మాటతో పాటు ఇంకో మాటను కూడా చెప్పాడు, నా దగ్గర నుండి దేవుడు తన కృపని దూరం చేయలేదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే దేవుడు కృపని చూపించాడో, మనల్ని రక్షించుకోవటం, మనకు కావాల్సింది సమకూర్చటం,
మనం అడిగింది ఇవ్వటం, మనం అడిగిన కార్యాలని దేవుడు చేయటం, ఏదైనా సరే అన్నిటికంటే ముఖ్యమైనది తన అమూల్యమైన రక్షణ దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించింది. దానిని దేవుడు ఎప్పుడూ కూడా మనకి దూరం చేయడం, అన్నిటినీ కూడా దేవుడిస్తాడు. అయితే ఎవరి ప్రార్థనని దేవుడు వింటాడు? ఈ భూమి మీద చాలామంది ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులుగా పిలువబడే వారు కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. వారి అవసరాన్ని బట్టయినా, వారికి కలిగిన ఇబ్బందిని బట్టయినా, ప్రభు దగ్గరకు వచ్చి బాధగా ఉన్నప్పుడైనా వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అయితే చాలామంది ప్రార్థనల్ని దేవుడు వినడు. చాలామంది ప్రార్థనలకి దేవుడు జవాబుని ఇవ్వడు. వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత దేవుని గోసాడినా సరే దేవుడు వారి విషయంలో ఏ చర్య తీసుకోడు. ఎందుకని అంటే దేవుడు అందరి ప్రార్థనని వినడు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, దేవుడు పాపుల మనవిని ఆలకించడు అని సువార్తల్లో మనకు కనబడతా ఉంటుంది. ఇదే 66వ కీర్తనలో 18వ వచనం చూస్తే కీర్తనకరుడు ఒక మంచి మాటని చెప్తున్నాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే దేవుడు నా ప్రార్థనని వినడు. ఎప్పుడో తెలుసా? నా హృదయంలో నేను ఒకవేళ పాపాన్ని కనుక లక్ష్యం చేస్తే, పాపం పైన దృష్టి పెట్టి పాపాన్ని నా మనసులోనికి తీసుకొని దానిని కనుక జరిగిస్తే దేవుడు నా ప్రార్థనని ఆలకించడు అని కీర్తనకారుడు అంటూనే నా విషయంలో మాత్రం దేవుడు నా ప్రార్థనని త్రోసివేయలేదని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే టోటల్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. పాపంలో ఉన్న వ్యక్తులు చేసేటటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించడు. ఒక్క ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు పాపంలో ఉన్న వ్యక్తులు చేస్తే. ఏంటా ప్రార్థన అంటే, ప్రభువా నన్ను క్షమించు అని అడిగే మాట ఒక్కటే దేవుడు తీసుకుంటాడు తప్ప, ఆ తర్వాత మనం చేసే అవసరాలను ఆలకించి సహాయం చేస్తాడు తప్ప, ముందుగా మనం పశ్చాత్తాపంతో క్షమించు అని అడగకుండా మనం చేసేటటువంటి అవసరాల నిమిత్తమో శ్రమల నిమిత్తమో మనం చేసే ప్రార్థనలు ఏవి కూడా దేవుడు స్వీకరించడు. ఏ జవాబు ఇవ్వడు. బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంకొక మాటని నేను పరిశుద్ధ గ్రంథంలోంచి చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఎవరు ప్రార్థన వింటాడంటండి దేవుడు? ఎవరి ప్రార్థనను అంగీకరిస్తాడట? నీతిమంతుల ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. నీతిగా ఉండి ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టానుసారంగా ఉంటారో, భక్తి చేసుకుంటారో వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటాడు. అపవిత్రతలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవాళ్ళు, తప్పని తెలిసినా కూడా వాటిల్లో పాల్పంపులు పొందే ఎవరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ఇది బైబిల్ తెలియచేస్తున్నటువంటి సత్యం. అందుకే ఈరోజు చాలామంది ప్రార్థనలకి దేవుడు జవాబుని ఇవ్వట్లేదు. దేవుడు ఏ రీతిలోనూ వాళ్ళకు సహాయం చేయట్లేదు. కొట్టబడుతున్నారు, ఇబ్బందులు పాలైపోతున్నారు, అప్పులు పాలైపోతూ ఉన్నారు, సమస్తాన్ని నష్టం చేసుకుంటున్నారు. ఆశీర్వాదం ఎగిరిపోతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, భక్తిహీనులకి యెహోవా దూరస్తుడు అని, నీతిమంతుల ప్రార్థన వింటాడు అని. భక్తిహీనులకు అసలు దగ్గరలో కూడా ఉండడట, దూరంగా ఉంటాడట. నేను ఉదయకాల సమయం ఈ మాటలను ఆధారంగా చేసుకొని ఒక మంచి మాటని తెలియచేస్తున్నాను. దేవుడికి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ విషయంలో గొప్ప కార్యాలని జరిగించాలి అనే ఈరోజు ఈ మాటల్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం. దేవునితో మాట్లాడుకునే గొప్ప అనుభూతి, మంచి అవకాశం. దయచేసి కోల్పోవద్దు. ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకోండి, దేవునితో మాట్లాడండి. ఆ ప్రార్థన కూడా నీతిగా ఉండి చేస్తేనే, పరిశుద్ధంగా ఉండి చేస్తేనే, దేవునికి ఇష్టంగా ఉండి భక్తి చేసుకుంటా చేస్తేనే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. మనము పదే పదే చాలా మంది భక్తుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకి సందర్భాన్ని బట్టి నేను హిజ్కియాని గుర్తు చేస్తాను. చిన్న వయసులో రాజు అయినప్పటికీ అతనికి మరణకరమైన రోగం కలిగింది, ఒక అనారోగ్యం. కొద్ది రోజుల్లో ఆయన చనిపోబోతున్నాడు. చాలా ఇబ్బంది కదండి, చిన్న వయసులో చనిపోవటం అనేది భరించలేనటువంటి వేదన. ఆ విషయం దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేశారు. నీకు ఆల్రెడీ మరణకరమైన రోగం కలిగింది కాబట్టి నువ్వు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి దేవుడు ఒక మాటను తెలియచేశాడు.
యెషయా ప్రవక్త మళ్ళా తిరిగి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి సమయంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. 3వ వచనంలో చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే మనం చదివితే 2-3 సెకండ్లలో ఆ మాటలు అయిపోతాయి. ఒక 4-5 సెకండ్ల మాటలు అయిపోతాయి. ఆ మాటలు పలికిన వెంటనే దేవుని హృదయం కదిలిపోయింది. హల్లెలూయా! వెంటనే మళ్ళీ యెషయా ప్రవక్తని వెనక్కి పంపించేశాడు. ఇంకా నడిమిశాలలో ఉండగానే అని ఉంటుంది. మీరు చదువుకోండి. తర్వాత 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో వెంటనే యెషయా ప్రవక్తను పంపించి, నా కుమారుడైన హిజ్కియా ప్రార్థన నేను విన్నానని చెప్పు, ఆయన కన్నిటిని నేను చూశానని చెప్పు, నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించానని చెప్పు అని దేవుడు పంపించాడు. హల్లెలూయా! ఏం ప్రార్థన చేశాడో తెలుసా? యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నేను ఎలా నీ సన్నిధిలో ఉన్నానో, నీ కోసం నేను ఏమేం చేశానో ఒక్కసారి గుర్తు చేసుకో అని ప్రార్థన చేశాడండి. అంతే. అంటే తను ఎంత పవిత్రంగా బ్రతుకుంటే, ఎంత నీతిగా ఉండుంటే, దేవుని కోసం, దేవుని పని కోసం ఎంత తపన పడి జీవించుంటే, దేవుడు వెనువెంటనే మనస్సు మార్చుకొని ఆయన ప్రార్థన విని ఆయన కన్నీటిని చూసి సెకండ్స్ మీద దేవుడు కార్యాలని చేసి అతనికి ఆయుష్ని దేవుడు పొడిగించాడు. హల్లెలూయా! ఈ ఉదయకాలం మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అప్పుల్లో కూరుకుపోయారా? మీ ప్రార్థనలు దేవుడు వినట్లేదా? కుటుంబ సమస్యలు, మానసికపరమైన ఒత్తిళ్లు ఇలాంటి వాటితో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నారా? అలా అయితే మీకు మంచి మాటను తెలియచేస్తున్నాను. మన దేవుడు సెకండ్స్ మీద క్షమించేస్తాడు. పశ్చాత్తాపడిపోయి మనకు కలిగే ఇబ్బంది నుంచి విడిపిస్తాడు. ఒక్కసారి దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ పాపం నుంచి నన్ను విడిపించు, నీతిమంతునిగా చెయ్యి అని అడిగితే చాలు, వెంటనే దేవుడు కార్యం చేసి మన ప్రార్థనను విని దేవుడు వెనువెంటనే గొప్ప కార్యాల్ని జరిగిస్తాడు. ఒకసారి ప్రార్థించి చూడండి. ఒకవేళ మీ ప్రార్థనలు వినకపోవటానికి కారణం పాపం ఉందేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదో మన జీవితాల్లో చోటు చేసుకొని ఉందేమో, అవిధేయతల్లో అక్రమాల్లో ఉంటా మనం ప్రార్థనలు చేస్తున్నామేమో. ఒకసారి చూడండి, సరి చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగగలిగితే పరిశుద్ధతను బట్టి, నీతిమంతులుగా మారటాన్ని బట్టి మన ప్రార్థనని విని హిజ్కియా విషయంలో కార్యం చేసిన దేవుడు మన విషయాల్లో కూడా గొప్ప కార్యాల్ని చేస్తాడు. ఆయన మన ప్రార్థనని త్రోసివేయడు, మన నుంచి తన కృపని దూరం చేయడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటల్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. చాలా చక్కని మాటలు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థనని ఆయన ఎప్పుడూ త్రోసివేయలేదు, నా నుంచి ఆయన తన కృపని దూరం చేయలేదు అని. మా జీవితాల్లో కూడా మీరు మా ప్రార్థనలు వినాలి అంటే, వాటిని త్రోసివేయకుండా, మీ కృపని మాకు దూరం చేయకుండా మా జీవితంలో నీ కార్యాలని మేము చూడాలి అంటే, మా ప్రార్థనలు విని అద్భుతాలను మేము పొందుకోవాలి అంటే, మేము మీ సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి అని, నీతిగా బ్రతికిన వారి ప్రార్థనని నువ్వు అంగీకరిస్తావు అని, అలాగే హిజ్కియా ప్రార్థనని విని నీ కార్యం జరిగించావు అని నీ లేఖనాల్లో నుంచి మేము తెలుసుకోవడానికి సహాయపడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే సరి చేసుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో వారి ప్రార్థనని మీరు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించండి. వారి ప్రార్థనకి మీ జవాబుని దయచేయండి. నీవు త్రోసివేసే దేవుడు కాదయ్యా, నీ సహాయాన్ని వారికి అనుగ్రహించమని నిండారులుగా ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ రోజంతా కూడా తండ్రి పనులకు వెళ్తున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న వారికి సహాయపడండి అయ్యా ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్యలో ఐక్యత, ప్రేమ, సమాధానాలు ఉండటానికి మీరు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.